మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇప్పుడు నేను ఒక మంత్రం చదువుతాను, దాని తర్వాత మీరు చదువు. నేను రుద్రం చదువుతాను, వెంటనే మీరు అది చదవాలి. ఓకే? ఓం నమస్తే రుద్రమణ్యం పోస్తుండాలి. ఓం నమస్తే రుద్రమణ్యంతో దైవాయ నమః, నమస్తే అస్తుతం భాభ్యంతే నమః. ఇప్పుడు మీరు ఆ మంత్రం చదవాలి. స్వగం సాక్షాత్ సతే సుధే నిశీరశల్యానమగశో నస్తమనా భవ ఏదిష్టమస్తే భవదేదనుహ తయాస్మావిస్తమక్ష పరిభుజ. ఓం నమో సూత్యాంధ్యాన పదానం పదే నమో నమః. ఓం నమో రోహిత్యాస్తపదే క్షాణం పదే నమో నమః. ఓం నమో మంత్రే వాణిజ్యాయ కక్షాణం పదే నమో నమః. ఓం నమో ఉచ్చర్ఘోషాకంద్రేపతినాం పదే నమో నమః. ఓం నమో కృత్సవితాయ దావదే సత్వానాం పదే నమో నమః. ఓం నమో కగువాయ నిషగ్నేస్తేనాం పదే నమో నమః. ఓం నమో నిషగ్నేషితిమదే తస్కరాణం పదే నమో నమః. ఓం నమో పచ్చదే పరిచంతే స్థాయినం పదే నమో నమః. ఓం నమో శ్రువచ్చాజిగాం సత్యం పచ్చతాం పదే నమో నమః. ఓం నమో శివజ్య నక్షవర్జక్త ప్రజ్ఞానం పదే నమో నమః. ఓం నమో శ్రీచినే గిరిశరణ కుల్చనం పదే నమో నమః. ఓం నమో శుద్ధోదం వ్యాపిచ్చో నమో నమః. ఓం నమో ఆదమేభ్య ప్రధానేభ్యో నమో నమః. ఓం నమో శుద్ధశుద్ధో నమో నమః. ఓం నమో సద్వేద్యో నమో నమః. ఓం నమో అసినేభ్యో నమో నమః. ఓం నమో సౌద్యో జాగృతో నమో నమః. ఓం నమో శివద్యో దాద్యో నమో నమః. ఓం నమో సభాభ్య సభ్యపతిభ్యో నమో నమః. ఓం నమో శుభ్య శుభతిభ్యో నమో నమః. అథ చతుర్థానువాగః. ఓం నమో ఉద్యమో విద్యన్యభ్యో నమో నమః. ఓం నమో రాతేభ్యో రాతపతిభ్యో నమో నమః. ఓం నమో గణేభ్యో గణపతిభ్యో నమో నమః. ఓం నమో మహద్యకుల్లకేభ్యో నమో నమః. ఓం నమో రథేభ్యో నమో నమః. ఓం నమో రథేభ్యో నమో నమః. ఓం నమో సేనాపతిభ్యో నమో నమః. ఓం నమో కృతభ్యో సంగ్రహితభ్యో నమో నమః. ఓం నమో కృత సంగ్రహితభ్యో నమో నమః. ఓం నమో రథ సస్తక్షభ్యో రథకారేభ్యో నమో నమః. ఓం నమో కులాలేభ్య కర్మారేభ్యో నమో నమః. నమో శివృద్ధోదనకృత్యో నమో నమః. ఓం నమో నమగేభ్యో నమో నమః. ఓం నమో శభ్యపతిభ్యో నమో నమః. అథ పంచమానవాగ. ఓం నమో భావాయ చ రుద్రాయ చ. ఓం నమో సహస్రాక్షాయ శతధన్వనే చ. ఓం నమో గిరిశాయ చ విష్టాయ చ. ఓం నమో మీడుష్టమాయ చ సుమతే చ. ఓం నమో వృద్ధాయ చ సమృద్ధాయ చ. ఓం నమో అగ్రయాయ చ ప్రథమాయ చ. ఓం నమో ఆశవాయ చ హాజిరాయ చ. ఓం నమో శీఘ్రాయ చ శీభ్యాయ చ. ఓం నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ. ఓం నమో శుద్ధ్యాయ చ చిరస్యాయ చ. ఓం నమో నాత్యాయ చ వైశంతాయ చ. ఓం నమో కూప్యాయ చ చవట్యాయ చ. ఓం నమో చౌర్యాయ చౌర్యాయ చ. ఓం నమో సామ్రాజ్య చారుణాయ చ. ఓం నమో శంగాయ పశుపతే చ. ఓం నమో ఉగ్రాయ చ భీమాయ చ. ఓం నమో అగ్రే వదాయ చ దూరే వదాయ చ. ఓం నమో వృక్షేభ్యో హరికేశేభ్యః. ఓం నమో స్థారాయ చ. ఓం నమో శంభవే చ మయభవే చ. ఓం నమో శివాయ చ శివధరాయ చ. ఓం నమో స్థిర్త్యాయ చ కుల్యాయ చ. ఓం నమో పార్యాయ చ చౌర్యాయ చ. ఓం నమో రత్నాయ చోత్రణాయ చ. ఓం నమో ఆదర్యాయ చాలధ్యాయ చ. ఓం నమో షష్వాయ చ పేన్యాయ చ.
కూర్చోండి రండి మరి లేకండి లేచిపోయండి ఇంకా పోయిన వాళ్ళు పోయండి నమస్కత్యాచ బ్రహ్యాచ నమైర్యాచ ప్రపత్యాచ నమ కింశల చక్షణ్యాచ వాటర్ తీసుకురండి దాన్ని వాటర్ తీసుకురండి వెళ్ళండి ఏది ఉంటుంది పోయిండి అమ్మా నమ కప్రత్యాచ పులస్తే చ ఓం నమ గోష్ఠాచ గుహ్యాయ చ ఓం నమ స్థల్పాయ చ గేహ్యాయ చ ఓం నమ కాట్యాయ చ గహ్వరేష్ఠాయ చ ఓం నమ హృదయాయ చ నివేశ్యాయ చ ఓం నమ స్పాగం సవ్యాయ చ రయస్యాయ చ ఓం నమ శుష్కాయ చ హరిత్యాయ చ ఓం నమ లోప్యాయ చ లోప్యాయ చ మరి తీసుకోండి పోయండి అమ్మా తీసుకొని పోయండి కానివ్వండి శ్రీకాంత్ గారు వీళ్ళకి ఇవ్వండి దంపతులకు ఇవ్వండి ఓ నమో ఊర్ధ్యాచ సూర్మయాచ ఓ నమో పర్ణ్యాచ పనశ్యత్యాచ ఓం నమో ఉపక్రమాణ చావిఘ్నాయ ఓం నమో అక్కిదతే చ ప్రక్కిదతే చ ఓం నమో కిరికేభ్య దేవానాం హృదయేభ్య ఓం నమో క్షిణకేభ్య దేవానాం హృదయేభ్య ఓం నమో చిన్నకేభ్య దేవానాం హృదయేభ్య ఓం నమో నీరాదేవ దేవానాం హృదయేభ్య ఓం నమో అమిత్కేభ్య దేవానాం హృదయేభ్య ఓకే అందరికి ఒకసారి కూర్చోండి హాయిగా పాలు తాగండి ఉజ్జయిని మహంకాళి ఉంది ఉజ్జయినిలో మధ్యప్రదేశ్లో ఉజ్జయిని ఉంది కదా ఆ ఉజ్జయినిలో మహంకాళి ఉంది కాళీ మహర్ణ తంత్రంలో ఒక శ్లోకం చెప్పబడింది ఇది నేను డైరెక్ట్ ఓపెన్గా వీడియోలో చెప్పాను శవ బీర్గారోభి శవనివహ ముండాస్తినికరై పరం సంకీర్ణాయం ప్రకటిత చితాయం హరవధం ప్రవిష్టా సంతుష్టా నాముపరిసుర తేనాతియోతిం సదా ధ్యాయంతి క్వచిదపిన తేషం పరిభవ ఈ శ్లోకాన్ని నేను చెప్పాను కాళీ మహర్ణ తంత్రంలో ఉంది మాట్లాడద్దండి మాటలు ఎందుకండి అందరికి వస్తుంది లేకపోతే ఇంకా తెప్పిద్దాం మనం ఇక్కడ ఏం చెప్తున్నాను నిరంతరంగా జరుపుతున్నారు వాళ్ళు కాబట్టి ఆ వేడి చల్లార్చడానికి మనం ఏం చూస్తున్నామంటే ఆ యొక్క లింగం మీద ప్రతి క్షణం నీళ్లు పోస్తున్నాం మనం అర్థమైందా ఇంత స్పష్టంగా చెప్పబడుతుంది కాళీ మహర్ణ తంత్రం ఇంకా ఇక్కడ కాళిదాసు మహాకవి ఉన్నాడు కాళిదాసు మహాకవికి పెళ్ళయింది వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో మహాపండితురాలు వాళ్ళ గురువు ఆమె మీద కొద్దిగా పగబట్టి ఏం చేసిందంటే ఎలాంటి చదువు రాని వాడిని అంటగట్టేసి ఆ రాత్రి వాళ్ళిద్దరు శోభనం జరుగుతుంది ఈయనకేం మాటలు సరిగా రావట్లేదు ఆమె చాలా బాధపడిపోయింది అయ్యో ఇలా చేశారే అని చెప్పేసి ఆమె అంది కదా మీరు వెళ్ళి ఉజ్జయినిలో ఖాళీ ఉంది కదా ఆ అమ్మవారి గుడికి వెళ్ళండి వెళ్ళేసి ఇప్పటికి కూడా రోజు రాత్రి ఉజ్జయినిలో అమ్మవారు గుడి నుంచి బయటకు వస్తుంది బయటకు వచ్చేసి అలా తిరిగేసి ఏదో ఒక ఆహారం తిని వెళ్ళిపోతుంది రోజు ఒక యాక్సిడెంట్ అవుతుంది ఏదో ఒకటి అక్కడ ఈరోజు కూడా వస్తుంది బయటకు ఆమె అలా బయటకు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ అంతర్గర్భాలయంలోకి వెళ్ళిపోండి మీరు అంతర్గర్భాలయంకి వెళ్ళిపోయి లోపల నుంచి బెడియం వేసుకొని కూర్చోండి అని చెప్పింది
ఇప్పుడు ఆమె వస్తుంది, వచ్చి నేను అడుగుతుంది, ఏం కావాలని అడుగుతుంది. అడిగితే నాకు విద్య కావాలని అడగండి అని చెప్పి. ఈయనకు విద్య అని కూడా అని రాలేదు, ఎందుకంటే ఏం చదువుకోలేదు కాబట్టి. ఇద్దే అన్నాడు ఆయన. అలా ఆ రోజు రాత్రి మహాకాళి బయటకు వచ్చేసింది. వీడు లోపలికి వెళ్ళిపోయినాడు, డోర్ వేసేసుకున్నాడు. వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఎర్లీ అవర్స్లో మళ్ళీ గర్భగుడిలోకి వస్తుంది. ఆ వస్తుంటే డోర్ వేసిందని చెప్పేసి డోర్ కొడితే ఎవరు లోపల ఉన్నారంటే మాటలు వినిపిస్తుంది, నేను పలానా అని చెప్పేసి. నీకేం కావాలని అడిగింది ఆమె. నాకు ఇద్దే కావాలని అడిగాడు ఆయన. అయితే పక్కన ఒక చిన్న కిటికీ ఉంది. అరే ఇటు పక్క రారా, నిన్ను ఎవరో చూస్తాను నేను అందాను. అలా ఇలా చూశాడు. చూడగానే నీ నాలుక బయటకు అనమన్నాడు. నాలుక బయటకు అన్నాడు. అనగానే హ్రీం బీజాక్షరం రాసేసింది అమ్మవారు. రాయగానే ఎమ్మటే మహిషాసురమర్దని అని చెప్పేసి స్తోత్రాన్ని చదివాడు. తెలుసు కదా మన మహిషాసురమర్దని స్తోత్రం ఉంది కదా. అలా అమ్మవారి మీద బోలెడు స్తోత్రాలు శ్లోకాలు ఆయన రాయడంతో కాళిదాసు మహాకవిగా మారాడు. అంటే అమ్మవారి కృప ఉంటే అది ఏదైనా సరే ఏమైనా అయిపోతుంది అని చెప్పడానికి మనకు నిదర్శనం అన్నమాట ఇది. ఇక్కడ ఏమంటున్నాడు, అమ్మవారిని ఎలా వర్ణిస్తున్నాడు అంటే, అమ్మవారి యొక్క జుత్తుని చూసి ఎవడైతే స్తోత్రం చేస్తాడో, అమ్మవారి వెంట్రుకలను చూసి ఎవడైతే, ఆ నల్లని వెంట్రుకలను చూసి ఎవడైతే స్తోత్రం చేస్తాడో, ఎవడైతే స్తుతిస్తాడో వాడికి మరుమ జన్మ లేదని చెప్పేసి చెప్పబడింది శాస్త్రంలో. ఇక్కడ మహిషాసురమర్దిని ఎలా ఉన్నాయి ఆ యొక్క వెంట్రుకలు అంటే పెద్ద నల్లని కొండల్లాగా ఉన్నాయని చెప్తున్నాడు ఒక దగ్గర. అర్థమైందా? మళ్ళీ ఏం చెప్తున్నాడు, నల్లని మేఘల్లాగా ఉన్నాయంట అమ్మవారి కేశాలు. అలా ఆ మహిషాసురమర్దనలో మొత్తం అమ్మవారి కేశాల గురించి మనకు వర్ణించబడింది. అది ఏదో మనకు తెలియదు, ఏదో చదివేస్తాం, వాడేదో చదివినా మనం చదివేస్తాం. అలా కాకుండా ఎంత వీలైతే అంత ఆ అర్థాలని తెలుసుకొని చదవండి. అప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క మనసు పులకిస్తుంది, దాని మీద శ్రద్ధ ఉంటుంది, దాంతో మీరు అనుకున్న కోరికలను అనుసంధానం చేయబడతాయి. ఇదంతా ఒక విశ్వశక్తి, ఇదంతా ఒక కాస్మిక్ ఎనర్జీ. దాన్ని మనం ఎలా తీసుకోవాలి, ఏ సందర్భాల్లో ఎలా తీసుకొని దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలని మాత్రమే తెలుసుకోండి. అంతేగాని పూజలు ఇవన్నీ, వ్రతాలు ఇవన్నీ వ్యసనాల్లాగా మార్చుకోకండి. నేను 100 సార్లు చెప్పేది అదే, ఎప్పుడు చెప్పినా అదే. అవసరం ఉన్నంత మటుకు అది మనకి ఎంతవరకు అవసరమే అంత మటుకే తీసుకొని దాని నుంచి మీరు ముందుకు వెళ్ళిపోండి. ఓకే. ఓం ద్రాపే అంతసత్పదే దరిద్ర నీలలోహిత యశం పురుషం యశం పశునం మా భేమ యశం కింజామంత ఓం యా రుద్ర శివతమ విశోభే శివారుద్రస్భే తనరుద్రజీవసే ఓం యమాగం రుద్రాయ తపసే కవర్తనే చేద్వీర ప్రవరామే మతిం నిదానస్తమ సౌద్యపదేశస్పదేశముష్టం రామేశ్వరనాథ్రం ఓం మృడానో రుద్రతోమస్కృశ్యవతీరాజం సావిధామితే యచ్చం చవచ్చం రాజే పిదాతస్యాం రుద్రపణీతో ఓం మానవ హంతమదమానవర్భకం మానవక్షత్తమదమానవక్షితం మానవదేహి పితరం మోదమాతరం ప్రియామ సంతోర్ధరీరేష ఓం మానస్తోకేతనీయమాన ఆయుష్మానో ఘోషమాన అశ్వశిరీష వీరన్మానో ద్రవ్యమితో వశర్ధం సౌవిధ్యమతే ఓం ఆరత్య గోగ్నవత పురుషజ్ఞాక్షర ధీరా సమస్తే అస్తో రక్షాచన దేవత భృగ్యాదచన శర్మేత్య భైరవ ఓం శ్రీ శ్రుతకర్త సుధ యవన ఉగ్రవేణ మృగం మృడా చరిత్ర స్తోన ఇంత